ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా తమ సేవలను వీలైనంత వరకు ఆన్‌లైన్‌లోనే అందించాలని చెప్పి భావిస్తుంది. అది గడిచినటువంటి 10 ఏళ్ల నుంచి మనం ఈ పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. అంటే ఏ సర్టిఫికేట్ కావాలన్నా మనం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సినటువంటి అవసరం లేదు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే ఆన్‌లైన్‌లోనే పనైపోద్ది. అయితే నిజంగా ఇవి జరుగుతున్నాయా అంటే ఆ పరిస్థితి అయితే లేదు. ఎందుకని అంటే ప్రస్తుతం భూ వినియోగదారులకు సంబంధించినటువంటి సర్టిఫికెట్‌లన్నీ గూడా ఆన్‌లైన్‌లోనే తీసుకోవచ్చు. ఇవి అందుబాటులోకి తీసుకొస్తున్నామని జెప్పి ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పటం, దీన్ని ప్రారంభించడం గూడా జరిగింది. అయితే మరి ఇవి రియాలిటీలో జరుగుతున్నాయా అంటే జరగట్లా. ఎందుకని అంటే క్రింది స్థాయి అధికారుల నుంచి అప్రూవల్ ఇవ్వాల్సినటువంటి స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కళ్ళ దగ్గర గూడా ఒక టైమ్ ఫ్రేమ్ అనేది ఉంటది. అప్లికేషన్ అప్డేట్ అయిన దగ్గర నుంచి సో అండ్ సో ఎక్స్ డిపార్ట్మెంట్ దగ్గర 7 డేస్, వై డిపార్ట్మెంట్ దగ్గర 3 డేస్, జెడ్ డిపార్ట్మెంట్ దగ్గర 10 డేస్ ఇలా ఒక టైమ్ పీరియడ్ అనేది ఉంటది. ఈలోపు వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేసుకొని, చూసుకొని ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ అంటే వాళ్ళు అప్రూవల్ ఇచ్చేయాలి. అయితే వాంటెడ్‌గా ప్రభుత్వ అధికారులు దీని మీద అప్రూవల్ ఇవ్వకుండా ఆపి లంచాలు వసూలు చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. అంటే ప్రభుత్వ పెద్దల లక్ష్యాలు చాలా స్పష్టంగా, పారదర్శకంగా ఉండి ఉండొచ్చు. అది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి అధికారుల దగ్గర నుంచి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పై స్థాయిలో ఉన్నటువంటి వారు ఎయిదర్ చంద్రబాబు గావచ్చు, జగన్మోహన్ రెడ్డి గావచ్చు, ఇంకొకరు గావచ్చు. ప్రభుత్వ ఫలాలను ప్రజలకు నేరుగా అందించాలనేటువంటి ఉద్దేశ్యం వారికి ఉండుండొచ్చు. కాకపోతే క్రింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు చేసేటువంటి పనులు పై స్థాయిలో ఉన్నటువంటి వారికి మచ్చ తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవి వాళ్ళకి తెలీదా అంటే తెలుసని చెప్పలేం, తెలియదని చెప్పలేం. మనం ఒక చట్టం చేసి అది సక్రమంగా అమలవుతుంది అనుకుంటే అది పొరపాటే. అమలవుతుందా లేదా అనేది దాన్ని తరచు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు ప్రభుత్వం మీదే ఉంది. సో పైనున్నటువంటి వాళ్ళు కింద చట్టాలు చేసేసి అంతా బాగుంది అనుకుంటే అది ప్రజలకు అందదు. దానివల్ల ఫలితాన్ని ఎన్నికల్లో చూడాల్సి వస్తుంది.